ముందుగా కాంగ్రెస్ నాయకులు కార్తీక్ గారితో మాట్లాడదాం. కార్తీక్ గారు, హైదరాబాద్లో ఒక పౌరుడికి సమావేశం పెట్టుకునేటువంటి హక్కు కల్పించకపోవడానికి ప్రధానమైనటువంటి రీజన్ ఏంటి? పోలీసుల ద్వారా అడ్డుకోవడమే అది ప్రజాస్వామ్యం అవుతుందా? అసలు వాళ్ళకి పవన్ కళ్యాణ్ అడిగినప్పుడు పర్మిషన్ ఇచ్చేస్తే అసలు ఇంత ప్రాబ్లం అయ్యేది కాదు, ఇంత ఇష్యూ అయ్యేది కాదు అని వాళ్ళ బీజేపీ చీఫ్ రామచంద్రరావు అన్నారు. అంటే ఎందుకు పవన్ కళ్యాణ్ని చూసి కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల్లో గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయా? ఆయన చెప్పినట్టుగా నిజంగానే భయపడుతుందా కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ని చూసి? మేడం, మీరు రాజ్ న్యూస్ వేదిక పైన చాలా సీరియస్ పాలిటిక్స్లో చాలా సీరియస్ సబ్జెక్ట్ అని చెప్పారు. రాగానే కామెడీ చెప్తున్నారు. ఇది నిజంగా అన్యాయం మేడం. ఇట్లా ఆఫ్టర్ ఆల్ ఒక పవన్ కళ్యాణ్ చూసి ఆఫ్టర్ ఆల్ పవన్ కళ్యాణ్ ఆన్ ద రికార్డ్ యు ఆర్ సేయింగ్ దిట్. ఇంకా నేను ఇంకా ఫ్లవరు పావలానే అనలే. ఇంకా మర్యాద ఉంది కాబట్టి తెలంగాణ సమాజం పైన పవన్ కళ్యాణ్ అని సంబోధిస్తున్నా. దానికి ముందు ఆఫ్టర్ ఆల్ అని తలిగించిన. ఇక మీరు ఆన్ రికార్డ్ అని అంటే ఇంకా చాలా విషయాలు చెప్పాల్సి వస్తుంది. ఆఫ్టర్ ఆల్ పవన్ కళ్యాణ్ చూసి సరే, తెలంగాణ గడ్డ మీద రాజకీయాలు ఏమైనా ఉండొచ్చు మేడం. ప్రజల విషయంలో, ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ క్షేత్రంలో ఛాతీని ఛాతీ ఆనిచ్చి కొట్లాడతాం, అది వేరే విషయం. కానీ తెలంగాణ గడ్డ మీదకి వచ్చినప్పుడు ఎవరినైనా ఎదుర్కొంటాం. ఆ విషయంలో ఉద్యమాన్ని నడిపించినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, అట్లాగే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి సీమాంధ్రం నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డిని సైతం ఎదిరించినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ పవన్ కళ్యాణ్ని చూసి భయపడుతుంది అని అసలు మీకు అనిపిస్తుందా? ఎక్కడైనా ఉంటుందా అసలు ఎక్కడైనా? మరి ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు? పెట్టుకొని అయిపోయేది కదా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎక్కువనా? 4 కోట్ల ప్రజలనే సమాజం ఎక్కువనా? పెట్టుకునేది ఉండే రాబాయ్, నువ్వు గాడనే పెట్టుకునేది ఉండే. ఆంధ్రప్రదేశ్ వాడు ఉప ముఖ్యమంత్రివి కదా, గానే పెట్టేది ఉండే. నువ్వు గానే పెట్టుకునేది ఉండే. నీకు విధానమే నచ్చదు కదా. తెలంగాణలో ఆయన పార్టీని బలోపేతం చేస్తానని చెప్తున్నారు. తెలంగాణలో పార్టీ నిర్మాణానికి సంబంధించి కొన్ని మాట్లాడుకోవాలి, ఒక సమావేశం పెట్టుకోవాలి. అసలు నువ్వు తెలంగాణలో ఎవరివిరా అంటే మళ్ళీ నేను పార్టీ నిర్మాణం చేస్తా అంటున్నావు. నువ్వు ఈడ అసలు నీకేం సంబంధం? ఈడ నువ్వు నయం ఇంకా నిన్న ఆయన మాట్లాడుకుంటూ తెలంగాణతోనే నాకున్న సంబంధం వేరు, అనుభవం వేరు, అనుభూతి వేరు అని మాట్లాడిండు. ఇంకా నయం నేను హైదరాబాద్లో పుట్టినా, ఏమంటారు మెదక్లో పుట్టినా, నిజామాబాద్లో పుట్టినా, కరీంనగర్లో పుట్టినా, పాలమూరులో పుట్టినా అని చెప్పలేదు. ఆయన అంటారు కదా, నేను చీరాల్లో పుట్టినా, బాపట్లో పుట్టినా అని. రోజుకోతోన పుట్టకోతోన పుట్టినోడివి నువ్వు. నీకు తెలంగాణకి ఏం సంబంధం? నువ్వు ఏమన్నావు? తెలంగాణ ఏర్పాటుకు చేస్తే 11 రోజులు నేను ఉపవాసం ఉన్నా అంటే ఈరోజు విశ్లేషణ చెప్తున్నారు వీళ్ళు. ఏంది తెలంగాణ ఇచ్చినందుకు కాదంట, విధానం కంట, చేసిన తీరంట. తీరన్నప్పుడు మీ అన్న పార్లమెంట్లో కేంద్ర మంత్రి ఉండే కదా, చెంపలు వల కొట్టేది ఉండే. ఏం చేస్తున్నావురా నువ్వు పార్లమెంట్లో కూర్చొని? ఆ రోజు రాజీనామా చేసి ఆ రోజు తిరగబడేది ఉండే సీమాంధ్రుల ప్రకారము అని. దానికి వీళ్ళేమంటారు? ఆ విధానం నచ్చకనే ప్రజారాజ్యం విడిచిపెట్టి ఆయన బయటికి వచ్చేసి అందుకు రాలే. తెలంగాణ ఏర్పాటు విధానం నచ్చకైనా బయటికి రాలే. వాళ్ళన్న కాంగ్రెస్ పార్టీని మెర్జ్ చేయడం నచ్చక బయటికి వచ్చిండు. దానికి తెలంగాణకి ఏం సంబంధం లేదు. ఆయన పార్టీని మర్జ్ చేసింది తెలంగాణ కోసం కాదు, ఆయననైనా కాపాడుకోవడం కోసము. ఆయన మంచం కింద కట్టలు దొరికితే ఆ కేసుల నుంచి తప్పించుకోవడం కోసం అక్కడ ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ అనిశ్చితి, ఆంధ్ర పాలకుల చేతిలో ఉన్నటువంటి రాజకీయంలో ఆయన కాంగ్రెస్ పార్టీలకు మర్జీ చేసుకున్నాడు. కానీ తెలంగాణ కోసం ఆయన పార్టీలో మర్జీ కాలే. ఆ రోజు మరి కేంద్రంలో పార్లమెంట్లో కూర్చున్నానికి నువ్వు చెంపలు పట్టి అడగకుండా ఈరోజు మా తెలంగాణలో వచ్చి నేను నిర్మాణం చేస్తా, నవనిర్మాణం చేస్తా అంటే ఆల్రెడీ 10 సంవత్సరాలు కొంత నిర్మాణం బీఆర్ఎస్ పార్టీ చేసింది. దాని కొనసాగింపు నిర్మాణం ఈరోజు ప్రజాప్రభుత్వం చేస్తుంది. రాజకీయాల్లో ప్రజలకు ప్రభుత్వం ప్రతిపక్షంగా ఆరోపణలు ప్రత్యారోపణలు ఖచ్చితంగా చేస్తాము. రైతుల దగ్గర ఎక్కడైనా ఇబ్బంది ఉంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు ప్రజల గొంతుగా వాళ్ళు బాగానే వినిపిస్తారు. అందుకు అక్కడ నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉందని మేము చెప్తాము. నీకేం సంబంధం? నీకేం సంబంధం లేదు. ఇక్కడ పైపెచ్చు నువ్వు మళ్ళీ ఇడికి వచ్చి నువ్వు మాట్లాడింది ఏంది? గద్దర్ గారికి నేను కారు కొనిచ్చిన, సిగ్గులేదుగా మాట. నీకే మంచి పుట్టుకనే పుట్టినావు కదా నువ్వు. నిజాలు చెప్పావా నువ్వు? ఆ రోజు నన్ను పరిటాల రవి గారు కూసబెట్టి గుండు గీకిస్తే నన్ను చంపేస్తారని భయపడి నేను గద్దరన్న కాళ్ళు పట్టుకున్నా అని చెప్పేది ఉండే. నువ్వు అది చెప్పకుండా, గద్దరన్న కాళ్ళు పట్టుకున్న విషయం చెప్పకుండా బేవకుఫాన్లోకి వచ్చి నేను గద్దర్ గారికి కారు కొనిచ్చిన అంటున్నావు. మాటలు నీకే వస్తాయి అరాబాయ్? మాకు రావా? నువ్వు ఈ గడ్డ మీద నిలబడి మనల్ని ఎవడరా అని అంటావా? మాకు రావా అరా మాటలు? ఎవడరా అంటున్నావు కదా రాబాయ్? ఆపేది నేనే రాబాయ్ ఆపేది. మేము ఆపుతాము రా నిన్ను.
అంటే తెలంగాణ నాయకులు కూడా ఆంధ్ర వాళ్ళని ఉద్దేశిస్తూ ఆంధ్ర నా కొడకల్లారా అని చెప్పేసి చాలాసార్లు మాట్లాడారు, అవమానకరంగా మాట్లాడారు అని చెప్పేసి కూడా ఆయన ఈ నెలకు మీరు చేసిన అన్యాయం ఎట్లాంటిదో తెలియదా? ఈ నెలకు మీరు చేసిన అన్యాయం తెలియదా? పాలమూరుని ఎండబెట్టింది మీరు కాదా? ప్రజల్ని ఎవడు అనలే, పాలకుల్ని అన్నారు. ఆ రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాట్లాడినా ఉద్యమ నేపథ్యంలోనే మాట్లాడిండు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడినా తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి రాజకీయాలు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ని అంటుంది తప్ప ప్రజలను ఎక్కడ కూడా మేము ఉద్దేశించి మాట్లాడతలేము. కాబట్టి నేను ఏమంటున్నా, 17 ఏళ్ళ తర్వాత 17 years ఆఫ్టర్ ఎ మ్యాన్ డెమెన్స్ ఈ భూమి మీద చనిపోయిన 17 సంవత్సరాల తర్వాత దివంగత నేత ప్రజానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి నువ్వు తప్పుగా కుయ్యనికే కారు కూతలు వినికి నీకు నోరెట్లొస్తుంది రాబాయ్? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఒక్క కనుసైగా చేసి ఉంటే ఏనాడో నువ్వు ఈ భూమి మీద లేకుండా పోతుండే. కానీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా రాజశేఖర రెడ్డి గారు విఘ్నతను, దార్శనికతను ప్రదర్శించాడు. ఆ రోజు కనుసైగా చేసింటే నీ పరిస్థితి ఏముంటుండే? ఆ రోజు మీరు ఏమేం చేశారు అన్ని ఇప్పటి నుంచి మేము చెప్తాం. నీ యొక్క లోగుట్టు మొత్తం చెప్తాం. ఒక్క మాట అడుగుతాం మేడం, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ గడ్డ మీద నువ్వు ఈరోజు రాజకీయం చేస్తలేవు, అరాచకం చేస్తున్నావు. ఈ అరాచకం చేయడానికి బీజేపీ పార్టీ నేను అడ్డం పెట్టింది, కూలి ఇచ్చింది కాబట్టి కూలోని లెక్క వచ్చి పని చేస్తున్నావు వీడ, అంతే. నీకు ఈరోజు కూలి లేకపోతే నువ్వు వీడ పనే చేయవు. కాబట్టి ఈ గడ్డ మీద నిలబడి నువ్వు మాట్లాడిన మాటలు, కూసిన కూతలు అన్నిటిపైన కూడా ఖచ్చితంగా తెలంగాణ సమాజము రియాక్ట్ అవుతుంది. ఒక్క మాట మేడం, సింపుల్. వీళ్ళు ఏదో పవన్ కళ్యాణ్ భయపడుతున్నారు అంటున్నారు కదా, నేను సింపుల్గా అడుగుతున్నా. పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు, పెద్ద పీడు అంటే కోర్టుకు పోయిండు. మరి కోర్టు వద్దన్నది అంటే కోర్టు కూడా భయపడుతుందా పవన్ కళ్యాణ్ని చూసి? గదేనా రామచంద్రరావు గారు చెప్తున్నది. కాబట్టి బీజేపీ పార్టీ తర్వాత గురి తెలంగాణ అని చెప్పినటువంటి మాటను నిజం చేసుకోవడానికి ఎంత నీచానికైనా దిగజారుతుందని నేను ఆ రోజు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఈ వేదిక పైన చెప్పిన దానికి కొనసాగింపే. పొత్తు ఉంటుందంటారు ఇక్కడ? పొత్తు కాదు, పొత్తు కన్నా ఘోరం మేడం ఇది. పొత్తు అన్న రాజకీయాల్లో కొంచెం విలువలతో ఉంటుంది, ఇది పొత్తు కాదు, ఇది అక్రమ సంబంధం అంటున్నా నేను. వికృత అరాజకీయ క్రీడకు ఎంతకన్నా దిగజారి మేము రాజకీయం చేస్తామని బీజేపీ పార్టీ దీంతో నిరూపించుకుంటుంది. కాబట్టి ఈరోజు ఇంకొక డిమాండ్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, బీజేపీ కూడా మోకాల మీద క్షమాపణలు చెప్పాలి తెలంగాణ సమాజానికి. ఒక్క మాట, నువ్వు ఆ రోజు నేను దృష్టి తగిలిందని పొరపాటున నోరు జారి తప్పుగా అనేసినా నా ఉద్దేశం అది కాదు, నన్ను తెలంగాణ సమాజం క్షమించాలని ఒక మాట చెప్తే అయిపోతుంది కదా. నువ్వు క్షమాపణ కోరడానికి నీకేమొచ్చింది బాధ? 4 కోట్ల మంది ప్రజలు, సమాజము నిన్ను ప్రప్రథమంగా మా పైన చేసిన వ్యాఖ్యల క్షమాపణ ఎప్పురాబోయా అంటే గది చెప్పకుండా మనల్ని ఓడరా వాడు వీడు అని మాట్లాడి నువ్వుని రాయడా? నీకేం సంబంధం? నిజంగా మేము కనుక నిన్ను అరాజకీయంగా అప్రజాస్వామికంగా ఉంటే గనక నీ ఇల్లు ఇండే ఉంది కదా, ఉండనిస్తామా? ఎంతమంది ఇండ్లు ఉద్యమంలో కూలిపోలేదు? సో పవన్ కళ్యాణ్ అన్నట్టు ఆయన, నువ్వు కూలికి పని చేస్తున్నావు, కూలోన్ లాగా ఉంటే మంచిగా ఉంటుంది. తెలంగాణ సమాజం పని ఇష్టాన్ని నోరు పారేసుకుంటే విషయాలు వేరేలాగా ఉంటాయి.